ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో చైత్ర మాసంలో సంకటహర చతుర్థి తిథి ఎప్పుడు వచ్చింది, ఈ నెల నామం పేరు, పీఠం పేరు, వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. సంకష్టహర గణపతి వ్రతం అంటే గణేష పురాణం ప్రకారము వినాయకుడు ఉపాసన ప్రాథమికంగా 2 విధానాలు. ఒకటి వరద గణపతి, 2 సంకష్టహర గణపతి పూజ. వరద గణపతి పూజను వినాయక చవితి పేరున చేసుకుంటారు. సంకష్టహర గణపతిని సంకష్టహర చతుర్థి, సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. వినాయకుడికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనంగా చేసుకునే వ్రతమే సంకట వ్రతం. ఈ సంకటహర చతుర్థి ప్రతి మాసంలో వస్తుంది. కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత 3 లేక 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకుంటారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున స్నానం చేసిన తర్వాత వినాయకుని పూజించి ఎరుపు లేదా తెలుపు జాకెట్టు, గుడ్డముక్క కానీ సుమారు 1/2 మీటరు చదరమున్న ఎరుపు లేదా తెలుపు రంగు కాటన్ గుడ్డను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానికి పసుపు దిద్ది చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకుంటూ మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలియజేస్తూ 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నివేదించాలి. వినాయకుడి మందిరానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. వీలుంటే వినాయకుడికి ఇష్టమైన గరికను స్వామికి సమర్పించాలి. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే గణపతిని పెట్టుకొని ప్రదక్షిణలు చేయవచ్చు. పూజలో ఉన్న వినాయకుని కదపకూడదు, తీయకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. సూర్యుడు అస్తమించే వరకు వండిన, ఉడికించిన, ఉప్పు కలిపిన లేక వేయబడిన పదార్థాలు తీసుకోకూడదు. పాలు, పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకోవచ్చు. అనుకున్న మేర 3, 5, 11, 21 చవితులు పూర్తయ్యే వరకు ఇలాగే ప్రతి సంకష్టహర చతుర్థిని నిర్వహించాలి. చంద్రోదయము, చంద్ర దర్శనము లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మామూలుగా భోజనం చేయాలి. 2026 సంవత్సరంలో చైత్ర మాసంలో సంకష్టహర చతుర్థి ఏప్రిల్ 5వ తేదీన వచ్చి 6వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరము, చైత్ర మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. 5వ తేదీ ఏప్రిల్ 2026 ఆదివారం మధ్యాహ్నము 12 గంటలకు ప్రారంభమై 6వ తేదీ ఏప్రిల్ 2026 సోమవారం మధ్యాహ్నము 2 గంటల 10 నిమిషములకు చతుర్థి తేదీ ముగుస్తుంది. ఈ నెల నామం పేరు వికట మహాగణపతి, పీఠం పేరు వినాయక పీఠం. వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాం. ముంబై రాత్రి 9:29, బెంగళూరు రాత్రి 9:18, హైదరాబాద్ రాత్రి 9:23, పూణే రాత్రి 9:44, అహ్మదాబాద్ రాత్రి 9:59, వడోదర రాత్రి 9:55, న్యూఢిల్లీ రాత్రి 9:53. సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారం అవ్వడంతో పాటు జీవితంలోని సంకటాలు తొలగిపోతాయి.